ఓం శ్రీమాత్రే నమః. ఫ్రెండ్స్, మనము నిన్నటి వీడియోలో లలితా సహస్రనామాలు 90 వరకు 90 వరకు నేర్చుకున్నాం ఫ్రెండ్స్. ఈరోజు 91వ నామం యొక్క పూర్తి అర్థాన్నైతే తెలుసుకుందాం ఫ్రెండ్స్. మరి 91వ నామం ఏంటి అంటే తత్వాసనా తత్వమయి పంచకోశాంతర స్థిత నిస్సీమ మహిమ నిత్య యవ్వన మదశాలిని. ఇది 91వ శ్లోకం అన్నమాట. అయితే దీని యొక్క అర్థం ఏంటి అంటే తత్వాసన అంటే ఏంటి? తత్వాలను ఆసనముగా గలది. తత్వాలెన్ని? 25 తత్వాలను ఆసనముగా గలది అని అర్థము. తత్ అంటే అందరి మనస్సులయందు బుద్ధియందు తిరుగాడుచుండును అని అర్థము. త్వం అంటే నువ్వు. త్వం అంటే ఏంటి? నువ్వు ద్వారా సూచించబడుతున్నది. నువ్వు దీని ద్వారా సూచించబడుతున్నది అని అర్థము. సూచించబడినది అని అర్థము. అయి అమ్మవారిని సంబోధించు పదము. అయి అంటే ఏంది? అమ్మవారిని సంబోధించు పదము. అందరికీ తల్లి అయినది అని అర్థము. తర్వాత పంచకోశాంతర స్థిత అంటే 5 కోశములు. పంచ అంటే 5 కోశములు ఏంటి మరి? అన్నమయ కోశము, ప్రాణామయ కోశము, ఆనందమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము. ఈ 5 కోశముల మధ్యన ఉండునది అని అర్థము. నిస్సీమ మహిమ. నిస్సీమ మహిమ అంటే ఏంది? హద్దులు లేని మహిమ గలది. హద్దులు లేనటువంటి మహిమ గలది అని అర్థము. తర్వాత నిత్య యవ్వన మదశాలిని. నిత్య యవ్వన అంటే సర్వకాలమునందును ఎప్పుడూ కూడా యవ్వన దశలో ఉండునటువంటిది. ఉండునటువంటిది అని అర్థము. తర్వాత మదశాలిని అంటే ఏంటి మరి? సదా మహదానందం పొందేటువంటిది అని అర్థం అన్నమాట. ఇది 91వ శ్లోకం యొక్క పూర్తి అర్థము. తర్వాత 92వ శ్లోకము. మరి 92వ శ్లోకం ఏంటి? మదగూర్ణిత రక్తాక్షి మదపాటల గండభూ చందనద్రవ దిగ్ధాంగి చాంపేయ కుసుమప్రియ. ఇది 92వ శ్లోకము. మరి దీని యొక్క అర్థం ఏంటి అంటే మదగూర్ణిత రక్తాక్షి. దీని యొక్క అర్థం ఏంటి? పరమానందం పొందినప్పుడు లౌకిక విషయాలన్నీ దూరమైపోయి ఎర్రబారిన కన్నులు గలది అని అర్థము. ఆనందం పొందినప్పుడు లౌకిక విషయాలన్నింటినీ కూడా మర్చిపోయి ఎర్రబారినటువంటి కన్నులు గలది అని అర్థము. తర్వాత మదపాటల గండభూ అంటే ఆనంద పారవశ్యము వలన తెలుపు ఎరుపు సమ్మిశ్ర రెండిటి మిశ్రము వర్ణంలో ప్రకాశించి చెక్కిళ్ళు కలిగినది అని అర్థము. మదపాటల గండభూ అంటే ఏంది? ఆనంద పరవశ్యము వలన తెలుపు మరియు ఎరుపు మిశ్రమముల వర్ణములతో ప్రకాశించు చెక్కిళ్ళు కలిగినది అని అర్థము. చందనద్రవ దిగ్ధాంగి అంటే మంచి గంధపు రసముతో పూయబడిన శరీరము గలది అని అర్థము. చాంపేయ కుసుమప్రియ. చాంపేయ అంటే సంపెంగ పుష్పముల యందు ప్రీతి గలది. అమ్మవారు సంపెంగ పుష్పముల యందు ప్రీతి కలిగినది అని అర్థము. ఇది 92వ శ్లోకము. తర్వాత 93వ శ్లోకము. ఏంటి అది? కుశలా కోమలాకార కురుకుల్లా కులేశ్వరి కులాకుండాలయ కౌల మార్గ తత్పర సేవిత. ఇది 93వ శ్లోకము. కుశల అంటే ఏంటి? నైపుణ్యం కలిగినటువంటిది లేదా తెలివైనటువంటిది అని అర్థము. కోమలాకార అంటే ఏంది? సుకుమారమైనటువంటిది. కోమలం అంటే సుకుమారమైనటువంటిది, మృదువైనటువంటి స్వరూపము కలిగినది అని అర్థము. కురుకుల్లా శ్రీచక్రంలో నివసించేది. కులేశ్వరి అంటే కులమార్గమునకు ఈశ్వరి అంటే వంశానికి దేవత అని అర్థము. కులేశ్వరి అంటే వంశానికి దేవత అని అర్థము. కులకుండాలయ అంటే ఏంది? కులకుండము అంటే ఏంది మరి? మూలాధారంలో కర్ణిక మధ్యన ఉండే బిందువు నిలయముగా గలది. కులకుండమునకు నిలయముగా గలది అని అర్థము. కౌల మార్గ తత్పర సేవిత అంటే కౌల మార్గమును అంటే వంశపారంపర్యంగా వచ్చినటువంటి మార్గమును అనుసరించు వారిచే సేవింపబడుతున్నది అని అర్థము. ఇది 93వ శ్లోకం యొక్క పూర్తి అర్థము. 94వ శ్లోకం ఏంటి మరి? కుమార గణనాదాంబ తుష్టి పుష్టిర్మతిభృతి శాంతి స్వస్తిమతి
కాంతిర్నందిని విఘ్ననాశిని. ఇది 94వ శ్లోకము. కుమార గణనాదాంబ అంటే ఏంటి? కుమారస్వామికి గణపతికి తల్లి అయినది. తుష్టి తృప్తి సంతోషముల రూపము, ఎప్పుడూ సంతృప్తిగా ఉండేది అని అర్థము. పుష్టి అంటే సమృద్ధి స్వరూపము. మతి అంటే జ్ఞానానికి ప్రతిరూపమైనది, బుద్ధి మరియు జ్ఞానానికి ప్రతిరూపమైనదని. ధృతి అంటే ధైర్యానికి ప్రతిరూపమైనదని. శాంతి అంటే తోట్రుపాటు లేనిది అంటే నిలకడత్వము కలిగినది అని అర్థము. స్వస్తిమతి అంటే మంచిగా లేదా ఉండవలసిన విధానములో ఉండు మనోలక్షణము కలిగినది అని అర్థము. కాంతి అంటే తేజస్సు రూపమైనటువంటిది అని అర్థము. నందిని స్వరూపమైన అంటే సర్వులను భక్తజనులను విశేషముగా ఆనందింపజేయునది అని అర్థము. నందిని అంటే విఘ్ననాశిని అంటే ఏంటి? అన్ని అడ్డంకులను తొలగించేది అని అర్థము. ఇది 94వ శ్లోకము. తర్వాత 95వ శ్లోకము ఏంటిది? తేజోవతి త్రినయనా లోలాక్షి కామరూపిణి మాలిని హంసిని మాతా మలయాచల వాసిని. ఇది 95వ శ్లోకం. మరి దీని అర్థం ఏంటి అంటే, తేజోవతి అంటే తేజస్సు గలది, త్రినయన అంటే 3 కన్నులు కలది, లోలాక్షి కామరూపిణి స్త్రీలకు కూడా మొహము పుట్టు రూపము గలది అని అర్థము. స్త్రీలకు కూడా మొహము పుట్టు రూపము గలది అని అర్థము. మాలిని మాల ధరించినది అని అర్థము. హంసిని ఆడహంసతో పోల్చదగినది అని అర్థము. మాత సర్వప్రాణులకు తల్లి అని అర్థము. మలయాచల వాసిని అంటే మలయ పర్వతం మీద నివసించుచున్నది అని అర్థము. ఇవి 5 శ్లోకాలు ఫ్రెండ్స్. 91 నుంచి 95 వరకు ఈ 5 శ్లోకాల యొక్క పూర్తి అర్థం ఫ్రెండ్స్. ఒకటేసారి వినకుండా మనకు అర్థమయ్యే వరకు పెట్టుకుంటూ వింటే చాలా ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎక్కడైనా మిస్టేక్ చేసి ఉంటే నన్ను క్షమించండి ఫ్రెండ్స్.